హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రూపా సంగీత్ వ్లాగ్స్. ఈరోజు నా వ్లాగ్ వచ్చేసి స్నాక్ రెసిపీ పోహా మిక్చర్ ఎలా చేయాలో చూపించేస్తున్నాను. ముందుగా 1/2 kg పేపర్ అటుకులను తీసుకోవాలి. నెక్స్ట్ ఒక కడాయి తీసుకొని అటుకులు వేసి వేయించుకోవాలి. అటుకులను మనం క్రిస్పీగా వచ్చేంతలా వేయిస్తూ ఉండాలి. చూస్తున్నారు కదా, మనకి ఇక్కడ అటుకులు పొడి పొడిగా వచ్చేసాయి. సో మనకి క్రంచిగా అయిపోయినట్టే. ఇప్పుడు ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాం. నెక్స్ట్ అదే కడాయి తీసుకొని దాంట్లో 5 to 6 టేబుల్ స్పూన్ ఆఫ్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయ్యాక పల్లీలు వేసుకోవాలి. పల్లీలను లైట్ బ్రౌన్ కలర్ వచ్చేంతలా వేయించుకోవాలి. చూడండి, లైట్ బ్రౌన్ కలర్ వచ్చేసింది. సో ఇందాక అటుకులు తీసుకున్న బౌల్లోకి తీసేసుకుందాం. నెక్స్ట్ అదే ఆయిల్లో కరివేపాకు వేయించుకోవాలి. కరివేపాకు కూడా మనకి క్రిస్పీగా వచ్చేంత వరకు వేయిస్తూ ఉండాలి. చూడండి, క్రిస్పీగా వచ్చేసాయి. ఇప్పుడు సేమ్ బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాం. నెక్స్ట్ అదే కడాయిలో జీలకర్ర ఇంకా ఆవాలు వేసుకొని వేయించుకోవాలి. నెక్స్ట్ 15 to 20 పచ్చిమిర్చి వేసుకొని వేయించుకోవాలి. నెక్స్ట్ 5 to 6 ఎండుమిర్చి వేసుకోవాలి. పచ్చిమిర్చి ఎండుమిర్చి వేగేలోపు మనం ఎల్లిపాయలని దంచుకుందాం. ఇక్కడ నేను 5 to 6 ఎల్లిపాయలని తీసుకొని దంచుకుంటున్నాను కచ్చాపచ్చాగా. పచ్చిమిర్చి త్వరగా వేగాలంటే సాల్ట్ వేసుకొని మరోసారి మిక్స్ చేసుకోవాలి. నెక్స్ట్ ఎల్లిపాయలు వేసుకోవాలి. పసుపు వేసుకొని మిక్స్ చేసుకోవాలి. లాస్ట్కి కొత్తిమీర వేసుకొని 1 minute వేయించుకోవాలి. ఫైనల్గా స్టవ్ ఆఫ్ చేసేసి 1 to 2 టేబుల్ స్పూన్ ఆఫ్ మిర్చి పౌడర్ వేసుకోవాలి. ఈ మిశ్రమాన్ని ముందుగా వేయించి పెట్టుకున్న అటుకులలో వేసుకోవాలి. ఈ మిశ్రమంలోకి మరమరాలు యాడ్ చేసుకోవాలి. నెక్స్ట్ మిక్చర్ యాడ్ చేసుకోవాలి. ఆ మిశ్రమము ముందుగా అటుకులకి పట్టేలాగా కలుపుకోవాలి. నెక్స్ట్ రుచికి సరిపడా సాల్ట్ వేసుకోవాలి. నెక్స్ట్ ధనియా పౌడర్ వేసుకోవాలి. నెక్స్ట్ గరం మసాలా వేసుకోవాలి లైట్గా. మరోసారి ఇలా చేతులతో మిక్స్ చేసుకోవాలి. అంతే, మన ఎమ్మీ ఈవినింగ్ స్నాక్ రెసిపీ రెడీ అయిపోయినట్టే. సో మీకు కనుక నేను చేసే ప్రాసెస్లో ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.